ఈ రోజు ఫసల్ బీమా యోజన నిధులు విడుదల కానున్నాయి. 30 లక్షల మంది రైతులకు పంట బీమా నిధులు రిలీజ్ చేయనున్నారు. రాజస్థాన్లోని జున్జునులో జరిగే కార్యక్రమంలో 3200 కోట్ల నగదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తారు. అత్యధికంగా మధ్యప్రదేశ్ రైతులకు 1156 కోట్లు, రాజస్థాన్కు 1121 కోట్లు, ఛత్తీస్గఢ్కు 150 కోట్లు, ఇతర రాష్ట్రాలకు 773 కోట్లు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ నివేదిక ఈ రోజు డీజీపీకి అందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విచారణ చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. విచారణ కూడా పూర్తయింది. జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికితీసింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. క్రీడా శాఖ మంత్రిగా రోజా హయాంలో 119 కోట్ల ఖర్చుతో ఈ పోటీలు జరిగాయి. ఇవాళ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు నటుడు దగ్గుబాటి రాణా హాజరు కానున్నారు. అనేక మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. అందుకుగాను వారికి పెద్ద మొత్తంలో డబ్బందుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొందరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఈ నెల 6న ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ. గత నెల 30న నటుడు ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇక మంచులక్ష్మి ఈ నెల 13న విచారణకు హాజరు కావాల్సింది. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లపైన ఈ రోజు వాదనలు కొనసాగుతాయి. అలాగే రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి పిటిషన్లపై సిట్కి ఏసీబీ కోర్టు నోటీసులు ఇవ్వనుంది. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల కరెన్సీపై సీరియల్ నెంబర్ ఆర్బీఐతో పరిశీలన చేయాలని రాజ్ కేశిరెడ్డి పిటిషన్పై సిట్ కౌంటర్ దాఖలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల్లో మార్పులు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 32కు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల స్వరూపం మారడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చొచ్చు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులివెందులలో 5 పోలింగ్ కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలుండగా 4ంటిని సమస్యాత్మకంగా గుర్తించారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులలో ఇప్పటి వరకు 550 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లున్నాయి. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ట్రాక్టర్ ర్యాలీలకు టీడీపీ పిలుపునిచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నిధులు జమైన నేపథ్యాన్ని పురస్కరించుకుని ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని సూచించింది. ఈ నెల 14 వరకు నియోజకవర్గాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు జరగనున్నాయి. సుంకాల పెంపు నిర్ణయం ఏపీలో ఆక్వా రైతాంగాన్ని కుదేల్చేస్తోంది. ఇప్పటికే ట్రంప్ 25% సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం రొయ్యల ధరలపై పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైక్లూరులో 3.5 లక్షల టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. 10 రోజుల క్రితానికి ఇప్పటికీ ధరల్లో వ్యత్యాసం వచ్చింది. దీంతో క్రాప్ హాలిడే నిర్ణయం దిశగా ఆక్వా రైతాంగం ఆలోచన చేస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో
హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేల్లో సర్వే రాళ్లను ధ్వంసం చేసిన గిరిజనులు సంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతగిరి, అరకు, కొయ్యూరు మండలాల పరిధిలో 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్టు ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. గతంలో ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యంత్రాంగం వెనక్కి తగ్గింది. మళ్లీ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్దం కావడంతో ఇక్కడ గ్రామాలు పోరాటానికి రెడీ అంటున్నాయి. జీవో నెంబర్ 51 రద్దు కోసం గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోకి సర్వే బృందాలు అడుగు పెడితే తిప్పికొడతామని హెచ్చరిస్తున్నారు. విజయవాడ అద్విక షేర్ ట్రేడింగ్ చీటింగ్ కేసుపై సిట్ విచారణ చేపట్టింది. నిన్న సిట్ చీఫ్ ను టీం సభ్యులు కలిశారు. కేసులో బాధితులు, ఏజెంట్స్లకు నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సుమారు 1000 మందిని సిట్ విచారించనుంది. కేసులో 300 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికే A1 తాడేపల్లి వెంకట ఆదిత్య పోలీసుల అదుపులో ఉన్నాడు. కృష్ణా జిల్లా గన్నవరం అపోలో ఫార్మసీలో అడ్డగోలుగా మందులు అమ్ముతున్నారు. వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే షాప్ సిబ్బంది బూతు పురాణం అందుకుంటున్నారు. ఈ మేరకు పోలీసులకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ షాపులో 10th, ఇంటర్ చదివిన వ్యక్తులు మందులు అమ్ముతున్నారని ఆరోపించారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో 4 రోజుల్లో సుమారు 40 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిపి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అమీర్పేట నుండి మైత్రివనం వరకు తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హైదరాబాద్ అమీర్పేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డికి వర్షం వలన కలిగిన ఇబ్బందులు చెప్పాడు ఓ బాలుడు. బుద్ధనగర్లో పర్యటిస్తున్న సమయంలో సీఎం రేవంత్ జశ్వంత్ అనే బాలుడిని పిలిచి మాట్లాడారు. బాలుడు భుజంపై చేయి వేసుకుని ముందుకు నడుస్తూ మాట్లాడారు. వరదల వలన తమ ఇంట్లోకి నీరొచ్చి పుస్తకాలు తడిచిపోయాయని 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ సీఎంకు వివరించాడు. వరద నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇబ్బందులు రావని బాలుడికి సీఎం రేవంత్ ధైర్యం చెప్పారు. వర్షాల సమయంలో హైదరాబాద్లో వాటర్ జామ్ అవ్వకుండా శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలో 141 వాటర్ లాగింగ్ సెంటర్స్లో 86 పూర్తయ్యాయని తెలిపారు. అయితే కొన్ని చోట్ల నీళ్లు నిలిచిన ఆ ప్రభావంతో మిగతా సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. హిమాయత్ సాగర్ నుంచి నీటిని కిందకు వదులుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. 17 నియోజకవర్గాలకు సాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టు కీలకమైందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉమ్మడి వరంగల్ జిల్లా నీటిపారుదల శాఖపై సమీక్షలో పాల్గొన్న వీరు కీలక సూచనలు చేశారు. దేవనపేట పంప్ హౌస్ మోటార్ల పనితీరును మంత్రులు పరిశీలించారు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా వేగంగా నిధులు కేటాయిస్తామని భట్టి స్పష్టం చేశారు. సుమారు 6 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ఈ ప్రాజెక్టు మారిందని అన్నారు. దేవాదుల 3వ దశ పనులు వేగంగా చేయాలని భట్టి ఆదేశించారు.
సృష్టి ఫర్టిలిటీ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల దగ్గర ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుంది డాక్టర్ నమ్రత. ఆడపిల్లలను పెంచే స్తోమత లేని దంపతుల నుంచి ఏజెంట్ల ద్వారా ఆడపిల్లలను ఉచితంగా తీసుకుని సరోగసి పేరుతో అమ్ముకున్నట్లు బయటపడింది. మగపిల్లలైతే ₹1,00,000 కొనుగోలు చేసి సరోగసి పేరుతో విక్రయించింది. డాక్టర్ నమ్రత దగ్గరకు వచ్చే దంపతులకు సరోగసి పేరుతో ట్రీట్మెంట్ ఇచ్చేది. ప్రతి నెల బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన స్కానింగ్స్ రిపోర్ట్స్ అని దంపతులకు నకిలీ రిపోర్ట్స్ పంపేది. సరోగసి ద్వారా వేరే మహిళ గర్భంలో మీ బిడ్డ పెరుగుతున్నాడంటూ ప్రతి నెల చికిత్సకు 3 నుంచి 4 లక్షలు వసూలు చేసింది నమ్రత. బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా జన్మించడానికి ప్రతి నెల మందుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 35 నుంచి 50 లక్షలు వసూలు చేసింది సృష్టి ఫర్టిలిటీ సెంటర్. మరోవైపు సృష్టి కేసు వివరాలు కావాలని తెలంగాణ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో నిల్వ ఉంచిన 9 లక్షల గన్ని సంచులకు మంటలంటుకున్నాయి. గన్ని సంచుల మధ్యలో మంటలు అంటుకోవడంతో దట్టంగా పొగలు కమ్మేశాయి. గోదాం నుంచి గన్ని సంచులను యువకులు బయటకు లాగిపడేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. ప్రధాని మోడీ బెంగళూరులో పర్యటించారు. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో బెంగళూరు, బెళగావి, అమృత్సర్, శ్రీమాత వైష్ణోదేవి కాట్రా, నాగ్పూర్, పూణే మార్గాల్లో నడిచే 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ట్రైన్లో చిన్నారులతో మాట్లాడారు. ఆ తర్వాత బెంగళూరు మెట్రో 2వ దశలో భాగంగా నిర్మించిన ఎల్లో లైన్ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. సుమారు 7,160 కోట్లతో 19 కిలోమీటర్ల పొడవున 16 స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ మార్గాన్ని నిర్మించారు. 15,610 కోట్లతో చేపడుతున్న బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓ మహిళ 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకుందన్న రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని సీఈఓ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద రాబర్ట్ వాద్రాతో పాటు సత్యానంద్ యాజీ, కేవల్ సింగ్ విర్క్ అనే మరో 2పై కేసు పెట్టింది ఈడీ. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేస్తూ వాద్రాకు నోటీసులు జారీ చేసింది.